నిరీక్షణ పుత్రులే నాశన పుత్రులయ్యారా అన్నది ఏర్పాటు చేయబడిన అంశము. నిరీక్షణ పుత్రులే నాశన పుత్రులయ్యారా. దేవుని పిల్లలారా, ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా సాక్షాత్తు పరలోకపు తండ్రికి పిల్లలు అన్నది బైబిల్లో దేవుడు పదే పదే మనుషులతో చెప్పబడిన మాట. కీర్తన గ్రంథం 29వ కీర్తన మొదటి వచనం ఒకసారి మీరు అందరూ తీయగలిగితే, కీర్తనల గ్రంథం 29వ కీర్తన మొదటి వచనంలో, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించండి అన్నాడు. చూడండి, దైవపుత్రులారా, ఆ పదం చూసారా? దైవపుత్రులారా. భూమి మీద ఉన్న మనుషులను దేవుడు పిలుస్తున్న పిలుపుండది. మీరు నా పిల్లలు, నేను దైవాన్ని అయితే, నేను తండ్రిని అయితే, సాక్షాత్తు నా గర్భాన నా వలన పొందుకున్న జన్మలు మీవి. భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా నా పిల్లలు అన్న మాట మనం అక్కడ చూసాం. పిల్లరా, పిల్లల కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తారో లేదో మనకు తెలియదండి. కొద్దిమంది ఎదురు చూస్తారు, కొంతమందికి వివాహం కాగానే పిల్లలు కలుగుతారు. పరలోకంలో ఉన్న కన్నతండ్రికండి భూమి మీద ఉన్న మనుషులు మాత్రం ఏదో అలా పుట్టినవారు కాదు, కానీ చాలా కోట్ల వేల సంవత్సరాలు పిల్లల కోసం ఎదురు చూస్తే పుట్టారు. అందుకే టైటిల్ వేశాను, నిరీక్షణ పుత్రులు అని. భూమి మీద పుట్టిన పిల్లలు, మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని పిల్లలు అయితే చాలా ఎదురు చూపుల్లో నుంచి, చాలా సంవత్సరాలలో నుండి, చాలా కోట్ల సంవత్సరాల్లో నుండి, పైగా పరలోకంలో ఉన్న కన్నతండ్రి బాగా కష్టపడితే భూమి మీద మనిషి పుట్టాడు. ఈ వాస్తవాలు మర్చిపోయాడు. నా జీవితం అనుకున్నాడు, నా ఇష్టం అనుకున్నాడు, నా సుఖం అనుకున్నాడు, నా సంతోషం అనుకున్నాడే తప్ప ఈ జీవితం దేవుడు కష్టపడితే వచ్చిన జీవితం అని మాత్రం మనిషి మర్చిపోయాడండి. కంప్లీట్గా మర్చిపోయాడు. బైబిల్లో మాట చదివిస్తాను. నిజంగా బైబిల్లో ఉన్న మాట దేవుడి మాట అని నమ్మే ప్రతి వారు ఆ మాట హృదయపూర్వకంగా మీరు స్వీకరించే మనసు మీకుంటే, భూమి మీద ఉన్న మనుషుల కోసం ఎలాంటి మాట దేవుడు మాట్లాడుతున్నాడో ఓ మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం ఒకసారి జాగ్రత్తగా చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము. ఆ పదాలు చూసారా? మళ్ళా చదువుతాను, జాగ్రత్తగా నెమ్మదిగా ఆలోచించాలి అవి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము. క్రీస్తునందు ముందుగా మన కోసం నిరీక్షించాడు. నిరీక్షణ అన్న పదానికి అర్థం ఏంటి చెప్పండి? ఎదురు చూశాడు. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం, ముందుగానే మన కోసం ఎదురు చూశాడట. పిల్లల కోసం దేవుడు ఎదురు చూశాడట. ఏ తరంలో ఎవరు పుట్టాలో, ఏ తరంలో ఎవరు రావాలో, వచ్చిన వాళ్ళు ఏ తరంలో ఎవరు ఏ పని చేయాలో దేవుడు ముందుగా నిరీక్షించిన జన్మలు భూమి మీద ఉన్న మానవ జన్మ. తెలీదు ఇది. అసలు పుట్టుకొచ్చిన ఏ మనిషికి కూడా తాను దైవం నిరీక్షిస్తే పుట్టానన్న సంగతి తెలీదు. తాను దైవం నిర్ణయిస్తే పుట్టానన్న సంగతి తెలీదు. తాను ఏ రూపంతో రావాలో, స్త్రీగా రావాలో, పురుషుడిగా రావాలో, ఎవరి గర్భాన్ని పుట్టాలో, ఏ గ్రామంలో పుట్టాలో, ఏ భాష మాట్లాడుకునే భాషలో పుట్టాలో సర్వం కూడా ఒక ఆయన నిర్ణయిస్తాడు. ఆయన నిర్ణయాల ప్రకారమే నా జన్మ భూమి మీద జరుగుతుంది అన్న ఈ పచ్చి నిజాలు, జన్మకు సంబంధించిన పచ్చి నిజాలన్నీ మనిషి మర్చిపోయాడండి. ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఈ లోకంలో పుట్టేంత వరకు మీరు ఆడగా పుడతారో మగగా పుడతారో మీకేమైనా తెలుసా? బాగా ఆలోచించుకోండి. మీకు ఏమైనా తెలుసా మీరు ఎలా పుడతారో? తెలీదు. పోనీ
మీకు అమ్మ నాన్నలుగా ఎవరు ఉండాలో మీరు డిసైడ్ చేసుకున్నారా, దేవుడు డిసైడ్ చేశాడా? అది మన చేతిలో లేదు. మనకు అమ్మ నాన్నలుగా ఎవరు పుట్టాలో అది కూడా అమ్మ నాన్నలుగా మనం ఎవరి గర్భాన పుట్టాలో అది కూడా మన చేతుల్లో లేదు. మీరు అమెరికాలో పుట్టాలా, ఇండియాలో పుట్టాలా మీరు డిసైడ్ చేశారా, దేవుడు డిసైడ్ చేశాడా? దేవుడే. అంటే జన్మకు సంబంధించిన ఏ సంగతి నీ చేతుల్లో లేదు. పుట్టి ఈ లోకాన్ని చూసేంత వరకు నువ్వు పుడతావన్న సంగతి కూడా నీకు తెలీదు. మరి ఎవరండి వెనకాల ఇవన్నీ డిజైన్ చేస్తున్నారు? ఎవరు వెనకాల ఇవన్నీ డిసైడ్ చేస్తున్నారు? ఎవరు పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎందుకు పుట్టాలి, ఏ గర్భాన్ని పుట్టాలి, ఏ భాష మాట్లాడే భాషలో పుట్టాలి, తల్లిదండ్రులుగా ఎవరు ఉండాలి, అన్నదమ్ములుగా ఎవరు ఉండాలి, అక్క చెల్లెలుగా ఎవరు ఉండాలి, ఏ కుటుంబం మధ్యలో కుమారుడికి జన్మ ఇవ్వాలి, కుమార్తెకు జన్మ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనుషులు నిర్ణయిస్తున్నవి కాదు. ఒక ఆయన ఎదురు చూస్తున్నాడట, దేవుడు ముందుగా నిరీక్షించిన మనము మన రాక కోసం. మళ్ళా చెప్తున్నాను, భూమి మీద మనం బ్రతికే ఈ 60-70 ఏళ్ల ఈ చిన్ని జీవితం కోసం ఒక ఆయన ఎదురు చూశాడు. ఆయన ఎదురు చూపుల్లో దక్కింది మానవుడికి జన్మ. ఆయన నిరీక్షణలో నుంచి వచ్చింది మనిషికి జన్మ. నిరీక్షణ పుత్రులండి. భూమి మీద ఉన్న మనుషులు సామాన్యులు కాదండి. ఒక దైవం, ఒక దేవుడు భూమి మీద నా పిల్లలు రావాలి 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 అని ఎదురు చూస్తే వచ్చారు. వాళ్ళు వస్తారని తెలిసి వాళ్ళ రాక మునిపే వాళ్ళకు అవసరమైన ఈ అనంత విశ్వాన్ని సిద్ధం చేశాడు దేవుడు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, పీల్చుకోవడానికి గాలి, త్రాగడానికి నీరు, ఈ పంచభూతాలన్నిటినీ కూడా అమర్చిన తన లోకంలోనికి తన బిడ్డల రాక కోసం ఎదురు చూశాడు దేవుడు. మొట్టమొదటి మనిషి అయిన ఆదామును పెట్టాడు. ఆదాము నుండి కయ్యను, హేబేలు, షేతు, ఎనోషు, మహలేలు, అలా కొంతకాలానికి అబ్రహాము, నోవహు, చూసారా భక్తులందరూ బైబిల్లో మనకు కనపడతారు చూసారా. వీళ్ళందరి రాక కోసం పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఎదురు చూశాడు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా నిరీక్షణ పుత్రుడు. నిరీక్షణలో నుండి వచ్చిన జన్మిది, సాదాసీదా జన్మ కాదు. తల్లిదండ్రులు అనుకుంటే కలిగిపోయిన జన్మ అంతకంటే కాదు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా బిడ్డ ఎప్పుడు పుడతాడో వాళ్ళకి తెలియదు. ఆడబిడ్డ పుడుతుందా, మగబిడ్డ పుడతాడా అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. తెలుసంటారా? మీరు చూడండి, ఏమండి, భార్య గర్భవతి డెలివరీకి లోపలికి వెళ్ళింది అనుకోండి, డోర్లు వేసేసిన తర్వాత అంటే ఆ డోరు బయట బాగా టెన్షన్గా ఒక అతను తిరుగుతూ ఉంటాడు. ఎవరు? భర్త. ఆవిడ బయట నుంచి ఏమంటే ఆవిడ లోపల ఏం జరిగిందో డెలివరీ అయ్యి వార్త వచ్చేంత వరకునండి అసలు ఏం ఆలోచించడానికి ఆ డోర్ ముందు అటే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ తిరుగుతూ ఉంటాడు. దేనికి? ఎప్పుడైనా ఆలోచించారా ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నాడు? ఏం జరుగుతుందో నెక్స్ట్ ఇతనికి ఏమీ తెలీదు. ఆడబిడ్డ పుడతాడా, మగబిడ్డ పుడతాడా, ఆరోగ్యంతో పుడతాడా, అనారోగ్యంతో పుడతాడా, అంగవైకల్యంతో పుడతాడా, అవయవాలన్నీ సరిగా వస్తాయా, పుట్టేంత వరకునండి పుట్టబోయే బిడ్డ కోసం టెన్షన్తో ఉంటాడు మనిషి. టెన్షన్ చాలా హెవీ టెన్షన్లో ఉంటాడు. డెలివరీ అయిన తర్వాత లోపల నుంచి నర్సు గారు, డాక్టర్ గారు వచ్చి, వేరే హ్యాపీ అండి, కంగ్రాట్స్ అండి, మీకు మంచి అబ్బాయి పుట్టాడు, అవయవాలు అన్నీ బాగున్నాయి అనగానే ఎవడు గుండెల మించి ఒక పెద్ద రాయి తీసి కింద పెట్టినట్టు ఉంటుంది. అమ్మయ్య, ఊరు పీల్చాడు. అప్పుడు ఫోన్ చేస్తాడు అందరికీ, నాకు అబ్బాయి పుట్టాడండి, నాకు అబ్బాయి పుట్టాడండి. అప్పటి వరకు తండ్రికి తెలీదా అంటే తెలీదు. తల్లికి తెలుసా? ఆవిడ కోమాలో ఉంటుంది, ఎవరు పుట్టారో ఆవిడకి తెలియదు. కోమాలోంచి బయటకు వచ్చేంత వరకు. కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అడుగుతుంది నెమ్మదిగా, ఎవరండి పుట్టారంటే, మీకు అబ్బాయి పుట్టాడంటే అప్పుడు ఆవిడ నవ్వుతుంది. ఆవిడికి తెలీదు. సరే, నిన్ను కన్న నీ తల్లిదండ్రులకే నువ్వు పుడతావని తెలీదు. కానీ దేవుడట ముందుగా నిరీక్షించిన మనము. ఇక్కడ ఒక అద్భుతం చెప్తారండి. మనం పుడతామని మన అమ్మనాళ్ళకి తెలియదండి. మనం పుట్టబోతున్న సంగతి ఎవరికి తెలుసా? ముందుగా దేవుడికి తెలుసు. దేవుడికి ఎలా తెలుసు అండి అంటారా? దావీదు చెప్పాడు ఆ సీక్రెట్. నేను నా తల్లి గర్భంలో ఉన్నాను పిండంగా, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి. దేవుడి కన్ను ఎప్పుడు చూసింది మనల్ని? పిండంగా ఉన్నప్పుడే. పిండంగా ఉన్నప్పుడు దేవుడి కన్ను ఎందుకు చూస్తుందంటే, ఆ పిండం అండం అవ్వాలన్నా, అండం ఒక మంచి రూపుదిద్దుకోవాలి అన్నా దేవుడి హస్తం అక్కడ పని చేయాలి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము జరిగించాయి. చదువుకుంటాం బైబిల్లో మనం చాలాసార్లు. పిండం ఒక అవయవాలతో ఒక 3.5 కేజీల ఒక రూపం అయ్యింది అంటే ఆ రూపునిచ్చిన ఆయన దేవుడు. పుట్టేంత వరకు తల్లిదండ్రులకి తెలీదు. పుట్టబోతున్న బిడ్డ గురించిన మొత్తం సమాచారం, డేటా అంతా ఎవరి దగ్గర ఉందంటే దేవుడి దగ్గర ఉంది.
బైబిల్లో దీనికి ఆధారం ఇవ్వడానికి ఒక మంచి మాట మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం ఒకసారి మీరు చూడండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం బైబిల్ చూద్దాం ఒకసారి. ఇర్మియా ప్రవక్తగా పెద్దవాడైన తర్వాత అండి, యవనస్తుడైపోయిన తర్వాత ఇర్మియాతో మాట్లాడుతున్నాడు ఈ మాటలు దేవుడు. 1వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా వాక్కు, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం అండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని. ఆ పదం అండర్లైన్. అసలు నీకు రూపం ఇవ్వక మునిపే నువ్వు నాకు తెలుసు. రూపం వస్తేనే కానీ మనుషులు నిన్ను గుర్తుపట్టరు. నేను రూపం ఇస్తేనే కానీ భూమి మీదకి నువ్వు వెళ్ళవు. వెళ్ళిన తర్వాత తల్లనో, పురుషుడనో, బాలుడనో, బాలికనో, ఇలా మగబిడ్డనో, ఆడబిడ్డనో నిన్ను గుర్తుపట్టాలంటే రూపం నేను ఇవ్వాలి నీకు. రూపం ఇస్తే భూమి మీద నీ తల్లిదండ్రులు నేను గుర్తుపడతారు, నా కొడుకు పుట్టాడు, నా కూతురు పుట్టింది అని. కానీ నీకు రూపం ఇవ్వక మునిపే నేను ఎరిగి తిని, నువ్వు నాకు కావాలని కోరుకున్నాను నాయన. ముందుగా నీ కోసం ఎదురు చూశాను. ఈ జగత్తు పుట్టక మునిపే నువ్వు రావాలని కోరుకుని ఈ జగత్తునంతా కట్టిన తర్వాత నీ రాక కోసం ఎదురు చూసి నువ్వు వస్తున్నావన్న సంగతి నాకు తెలిసి తల్లి గర్భంలో నీకు రూపాన్ని నియమించాను, రూపాన్ని నిర్మించాను అన్నట్టు. పదవండి, అక్కడ రాయబడిన పదం, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని. రూపం లేకపోతే మనిషిని ఎవరైనా కనిపెడతారండి? కనిపెడతారా? అప్పుడప్పుడు అనాథ శవాలు దొరుకుతాయి రోడ్డు మీద, తల కట్ అయిపోయి బాడీ ఉంటుంది, మొండెం. ఆ మొండెం ఎవరితో చెప్పండి అంటే ఎవరు చెప్తారండి? తల లేకుండా. మీరు బాగా ఆలోచించండి. తల లేదనుకోండి, ఈ కింద ఉన్న బాడీ ఎవరితో ఎలా చెప్తాం? గుర్తుపడతారా? గుర్తుపట్టరు. ఏమంటే కాళ్ళు, చేతులు, అవయవాలన్నీ ఉండి జస్ట్ తల లేకపోతేనే, మొండెంతో ఉన్నప్పుడు మొండాన్ని ఎవరిదో కనిపెట్టలేని ఇప్పుడున్న మనిషి అసలు రూపమే లేనప్పుడు ఎవరో ఏం చెప్తాడు? మీరు చూడండి, తల్లులకి స్కానింగ్ చేస్తారు వాళ్ళు గర్భవతులుగా ఉన్నప్పుడు. మీ అక్కడ తల్లిని పడుకోబెట్టి అది కదుపుతూ ఉన్నప్పుడు అండి, కెమెరాలాగా ఒకటి ఉంటుంది చిన్నది, పొట్ట మీద పెట్టి ఇలా కదుపుతూ ఉంటాడు. అక్కడ బిడ్డ కనబడుతూ ఉంటుంది టీవీలో. తల్లులు కొంతమంది చూస్తారు. ఆ రూపం చూస్తే ఏముండదండి, ఒక రక్తపు ముద్ద కదులుతూ ఉంటుంది అంతే. ఒక రక్తపు ముద్ద కదులుతుంది, రూపం లేదు దానికి. ఆ రక్తపు ముద్దగానే బయటకు వచ్చేసింది అనుకోండి, ఎవరైనా కనిపెడతాను చెప్పండి రూపం లేకుండా? పోనీ ఇది మీకు అర్థం అవ్వలేదేమో. చనిపోయిన తర్వాత చనిపోయిన వ్యక్తిని సమాధిలో పాతి పెడతారు. 6 నెలల తర్వాత వెళ్ళామనుకుంటే అక్కడ ఏం కనపడుతుంది చెప్పండి? స్కెలిటన్, అస్థిపంజరం. ఇప్పుడు అస్థిపంజరాలు 2 అస్థిపంజరాలు నిలబెట్టి ఇందులో మీ నాన్న అస్థిపంజరం ఏదో చెప్పమానండి. చనిపోయిన నాన్న 6 నెలల తర్వాత అస్థిపంజరం అయిపోయిన తర్వాత ఒక 2-3 అస్థిపంజరాల మధ్యలో కలిపేసి మీ నాన్న ఎవరో గుర్తుపట్టండి, గుర్తుపడతారా? అస్థిపంజరాలన్నీ ఎలా ఉంటాయి చెప్పండి? ఒకేలా ఉంటాయి. అలా ఒకేలా ఉన్న అస్థిపంజరం లోపల అవయవాలు పెట్టి ఆ అస్థిపంజరం పైన మాంసం పెట్టి ఆ మాంసం మధ్యలో మాంసము ఎముకలు విడిపోకుండా నరాలతో సంధించి ఆ మాంసం కనబడితే చూడడానికి బాగోదు కనుక ఆ పైన చర్మం వేసి ఆ చర్మానికి ఒక రంగేసి ఆ చర్మం పైన మళ్ళీ అక్కడక్కడ వెంట్రుకలు నాటి దేవుడు ఎంత చేస్తే మనిషి అయ్యాడు. ఇన్ని రకాలుగా దేవుడు కష్టపడితే రూపం వచ్చింది. వచ్చిన ఈ రూపం దేవుడు నన్ను ముందుగా నిరీక్షించాడు అన్న సంగతి మర్చిపోయింది. తల్లి గర్భంలోకి నేను రాక మునుపు ఎదురు చూసి నాకు రూపం ఇచ్చాడు అన్న సంగతి మర్చిపోయింది. నిరీక్షణ పుత్రులండి, మర్చిపోకూడదు. మీరు ప్రతిరోజు ఈ మాట గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రతిరోజు ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎదురు చూస్తే పుట్టాను నేను. దేవుడు ఎదురు చూపుల్లో నుంచి కలిగిన జన్మ నాది. ఆయనకి విరుద్ధంగా నేను మాట్లాడకూడదు, ఆయనకి విరుద్ధమైన పనులు నేను చేయకూడదు, ఆయనకి దూరంగా నేను ఉండకూడదు. నా కోసం ఎదురు చూశాడు. నేను దూరం అయిపోతే, నేను ఆయన గురించి పట్టించుకోకపోతే, నేను ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతే, దేవుడు ఎదురు చూసిన దేవుడు నా జన్మ కోసం ఆయన చాలా బాధపడిపోతాడు. ఇలా ఆలోచించాలి దేవుడి విషయంలో. కాబట్టి దేవుడు మనుషుల మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో ఓ మాట చూపిస్తాను. ఎందుకంటే జగత్తు పునాది వేయబడక ముందు నుంచే వస్తాడని మనుషుల కోసం ఎదురు చూస్తుంటే, తీరా మనిషి వచ్చి ఏమన్నా ఒక 1000 సంవత్సరాలు బతుకుతున్నాడంటే, ఒక 2000 సంవత్సరాలు బతుకుతాడా అంటే, బ్రతుకు ఎంతకాలం ఉంది చెప్పండి భూమి మీద మనిషిది? 60, 70 అధిక బలం ఉంటే
80. ఈ చిన్న జీవితం అలా మెరుపులాగా వచ్చి వెళ్ళిపోతున్న ఈ మెరుపు జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడండి దేవుడు. ఒక మాట చూపిస్తాను, యోబు గ్రంథం మీరు చూడండి, ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నాడు దేవుడు. యోబు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం అందరు తీయండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నారు. మనుష్యుడు ఏ పాటివాడు, నీవు అతనిని ఎందుకు ఘనపరుస్తున్నావు? మనుష్యుడు ఏ పాటివాడు? ఎవడు సృష్టిలో మనం ఏ పాటండి? మనం బలంగా ఉన్నామా? సూర్యుడు బలంగా ఉన్నాడా? సూర్యుడు బలంగా ఉన్నాడు. మనం బలంగా ఉన్నామా? భూమి బలంగా ఉందా? భూమి బలంగా ఉంది. పోనీ ఇంకా మీకు అర్థం అవ్వాలంటే, మనం బలంగా ఉన్నామా? ఏనుగు బలంగా ఉందా? మనం బలంగా ఉన్నామా? సింహం బలంగా ఉందా? మనకంటే బలమైనవి, మనకంటే అందమైనవి సృష్టిలో చాలా ఉన్నాయండి దేవుడికి. కానీ వాటి వేటి మీద దేవుడికి మనసు లేదట. మాట చూడండి ఎంత బాగా ప్రయోగిస్తున్నాడో. మనుష్యుడు ఏ పాటివాడు, అతనిని గణపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలపనేలా. దేవుడు మనస్సు నిలిపాడట. ఎవరి మీద? మనిషి మీద. సూర్యుడి మీద నాకు మనసు ఉందని చెప్పలేదు, జంతువుల మీద నాకు మనసు ఉందని చెప్పలేదు. మనం అంటున్నట్టుగా నా మనసు అంతా బంగారం మీద నిలబడిందని అంటాం లేదు దేవుడు. నీ మనసు బంగారం మీద ఉంటుంది, ఆయన మనసు నీ మీద ఉంటుంది. నీ మనసు ఏమో ఎప్పుడు డబ్బు చుట్టూ పరిగెడతా ఉంటుంది, ఆయన మనసు నీ చుట్టూ పరిగెడుతుంది. నీ ఆశలు, నీ ఆలోచనలు అన్నీ లోకము, డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, చదువు, పిల్లలు, ఏమంటే ఫ్రెండ్స్, బంధువులు, సుఖాలు, సంతోషాలు, ఆనందాలు, నువ్వేమో వీటి చుట్టూ పరిగెడుతున్నావు, ఆయన నీ చుట్టూ పరిగెడుతున్నాడు. అదే అక్కడ చెప్తున్నాడు. మనస్సు నిలిపాడట మనిషి మీద. దేవుడు మనస్సు పెట్టుకున్నాడట. మనస్సు వీళ్ళరా మీకు తెలియదు కదండి. ఒక వ్యక్తి ఒకరి మీద ఏమంటే అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకుంటారు. నిజమైన ప్రేమ అయితే కనుకండి, అది ఒక వ్యక్తి నిజంగా అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయి దక్కకపోతే తను తట్టుకోలేడు. బెస్ట్ ఎగ్జాంపుల్ మంచి ప్రేమికుడు బైబిల్లో మనకు కనబడతాడు, యాకోబు. యాకోబు ప్రేమించాడు రాహేలుని. ప్రేమించి ఎంతకాలం చేశాడట కొలువు? 14 సంవత్సరాలు కొలువు చేశాడంటే నిజంగా ప్రేమించాడా? ప్రేమించాడండి. తాను ప్రేమించింది తనకు దక్కాలి. తన మనస్సు రాహేలు మీద ఉంది. లేయనిచ్చి పెళ్లి చేసినా సరే లేయ గురించి ఆలోచించడండి. వీళ్ళరా పరలోకంలో కన్నతండ్రి ఇప్పుడు మనసు ఎవరి మీద ఉంది అంటే మనిషి మీద నిలిపాడట. ఎంత ఎక్కువ నిలిపాడో చెప్తాడు కిందకెళ్ళేసరికి. అతని మీద నీవు మనస్సు నిలపనేలా, ప్రతి పగలు నీవు అతనిని దర్శింపనేలా. దేవుడు ఎప్పుడెప్పుడు మనిషిని దర్శిస్తున్నాడు? ప్రతి పగలు. తెల్లవారిపోద్దండి, వెలుగు వచ్చింది, తెల్లవారింది. తెల్లవారుజామున బాగా నిద్రపడుతుందట. అందరూ అంటారు 3, 4, 5 ఆ టైంలో మనిషి అక్కడ ఉంటాడు, గురకలు కొడుతూ మంచి నిద్రలో. అసలు మనుషులు అసలు తట్టి లేపినా సరే లేవలేనంత నిద్రలో ఉంటాడు. పగలొచ్చింది, తెల్లవారిపోయింది, మనమేమో గుర్రపెట్టి నిద్రపోతున్నాం. ఒక ఆయన వచ్చి దర్శించి వెళ్ళిపోతున్నాడట. ఎవరు? దేవుడు. మనిషిని ఎప్పుడెప్పుడు దర్శిస్తున్నాడని ఉంది అందులో. ప్రతి పగలు అండర్లైన్ చేసుకోండి. నిన్ను దేవుడు ఎప్పుడు దర్శిస్తున్నాడు? ప్రతి పగలు. నువ్వు దేవుడిని ఎప్పుడు దర్శిస్తావు? మన దర్శనం ఎప్పుడు ఇస్తాం దేవుడికి? ఆదివారం. అది కష్టం మీద 1.5 గంట. ఎక్కువ టైం ఎక్కువైతే కుదరదు మళ్ళీ. అంతే కదండి. త్వరగా వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆదివారం ఒక్కరోజు, సోమవారం రమ్మంటే రావు, మంగళవారం రమ్మంటే రావు, బుధవారం రమ్మంటే రావు, ఏదైనా సభకు రమ్మంటే రావు, సువార్తకి వెళ్దామంటే రావు. అసలు దేవుడి దగ్గరికి మనిషి రాడండి. అని మనిషి దగ్గరికి దేవుడు వస్తున్నాడట. ఎప్పుడెప్పుడు? ప్రతి పగలు. ఎలా ఉన్నావు కొడుకా, నీ కోసం సృష్టికి ముందు నుంచి ఎదురు చూశాను రా. తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత అందంగా, ఆనందంతో, ప్రేమతో తల్లి గర్భంలో నీకు ఈ కాలు కట్టింది నేనే, ఈ చేయి చేసింది నేనే, ఆ నోరు చేసింది నేనే, ఆ కళ్ళు చేసింది నేనే. ప్రేమతో తల్లి గర్భంలో ఈ అవయవాలన్నీ చేసుకున్నాను కొడుక. ఈ భూమి మీదకి వెళతాయని, ఆ అవయవాలతో నాకు మహిమ తెస్తావు అని కష్టపడి ఆనందంతో, ప్రేమతో తల్లి గర్భంలో ఈ అవయవాలు కట్టుకున్నాను రా. ఎలా ఉన్నావు కొడుక అని ప్రతి పగలు మనిషి దగ్గరికి దేవుడు వస్తున్నాడట. కానీ మనిషి మాత్రం ఆయన వచ్చాడు, చూసుకున్నాడు, దేహాన్నంతా పలకరించుకున్నాడు, దర్శించుకున్నాడు, వెళ్ళిపోయాడు. కరెక్ట్గా 7 గంటలకో 8 గంటలకో 9 గంటలకో అయ్యగారు లేచారు దేంట్లోంచి, మెదట్లోంచి. అప్పటికి ఆయన చూసుకుని వెళ్ళిపోయాడు.
లేచిన వెంటనే దేవా రాత్రంతా క్షేమంగా నన్ను కాపాడారు, మంచి నిద్రనిచ్చారు, స్తోత్రాలు, ఈ రోజు దినం ఇచ్చారు అంటే ఈ దినం మీరు రాసుకుని ఇచ్చిన దినం గ్రంథంలో ఈ రోజు ఏమైనా సువార్త ఉందా, ఈ రోజు ఎక్కడైనా మీటింగ్ ఉందా, ఈ రోజు ఎక్కడికైనా మీ పనికి వెళ్ళమంటారా, ఏం చేయమంటారు తండ్రి, ఈ రోజు తెల్లవారు లేవంగానే ప్రార్థన చేస్తాడు? మీరు చెప్పండి, చేస్తాడా? లేవంగానే దేవా స్తోత్రం, మంచి నిద్రిచ్చారు, మరి వెళ్ళిపోతున్నాను ఊరి మీదకి, మీరు నాకు వెనకాల వచ్చేయండి. అంతేనా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఊరి మీదకి ఏం చేయడానికి వెళ్తున్నావు? దేవుడి కోసమా? దేవుడి గురించి ఎవరికైనా చెప్పడానికి వెళ్తున్నావా? ఎవరినైనా దేవుడి దగ్గరికి తీసుకురావడానికి వెళ్తున్నావా? ఎవరికైనా వాక్యం చెప్పడానికి వెళ్తున్నావా? వాక్యం ఇవ్వడానికి వెళ్తున్నావా? అసలు తెల్లవారు లేచిన తర్వాత నీ దినచర్యలో భాగంగా దేవుడి కోసం ఏముంది చెప్పండి, ప్రశ్నించుకోండి. మీ దినచర్యలో భాగంగా ప్రతిరోజు దేవుడి కోసం ఏముంది? ఎవరికైనా ఒక వాక్యం షేర్ చేస్తారా? పోనీ మీరు వెళ్ళరు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కదా, యూట్యూబ్ నిండా ప్రసంగాలు వస్తున్నాయి కదా, ఎవరికైనా ఒక వాక్యం, ఒక ప్రసంగం షేర్ చేసి ఈ ప్రసంగం వినండి బ్రదర్, చాలా బాగుంది, మీ జీవితానికి ఉపయోగపడుతుందని ఎవరినైనా ఒకటి బలపరచడానికి ఎవరో ఒకరితో ప్రసంగాలు పంపిస్తావా, వాక్యాలు పంపిస్తావా? దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు నీ దినచర్యలో ఏముంటాయి చెప్పండి? తెల్లవారు లేవంగానే మీరు ఏం చేస్తారు? నిజంగా చెప్తున్నాను, నేను దేవుడి సన్నిధిలో ఉన్నాను. తెల్లవారు లేచి ప్రార్థన చేయగానే మొట్టమొదటి నేను చేసే పని అండి, మీ అందరికీ తెలుసు, నా కాంటాక్ట్ లిస్టులో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ రాత్రి 12 గంటలకి ఒక షార్ట్ మెసేజ్ వస్తుంది, అందరికీ పంపుతాను. అది నేను వినండి, దేవుడి కోసం ఒక్క నిమిషం అయినా ఆయన కోసం ఆలోచించండి. భక్తులు ఉంటారు కొంతమంది, ఓపెనే చేయరు, దాన్ని చూడరు, అంత బిజీగా ఉంటారు అనమాట. పంపించిన దేవుడు మాట వినడానికి, ఒక నిమిషం వినడానికి కూడా తిరిగిలేదు, ఖాళీ లేదు. ఆడు మాత్రం నిన్ను ప్రతిరోజు దర్శిస్తున్నాడు, మర్చిపోకండి. ఊరుకోడు దేవుడు. నా జీవితం నా ఇష్టం అనుకుంటున్నావేమో, చూస్తాడు, దర్శిస్తాడు, ప్రేమిస్తాడు, మారు అంటాడు, నీ వెనకే వస్తాడు, విసిగిపోతాడు. ఇక ఒక రోజు నిజంగా తెలియదండి మీకు దేవుడు కోపం. దేవుడు కొట్టాడా ఇక భూమి మీద కనపడం. భూమి మీద మనుషుల మధ్యలో మన జీవితం ఉండదు. ఇక పాతాళంలో కాలిపోవటమే, పాతాళంలో ప్రతిరోజు ఏడవటమే. ప్రేమను కాలదన్నితే ప్రతిరోజు ఆయన వచ్చి దర్శించి నీ బాగోగులు కోరి నిన్ను బాగు చేయాలని నీ వెనకొస్తున్న ఆయన ప్రేమను గనక కాలదన్నితే నిత్యాగ్ని దండంలో కాలిపోక తప్పదు మనిషి. దేవుడు అంటే అమాయకుడు అనుకునేరు, ప్రేమ కలిగిన వాడు. కానీ దానికి కూడా ఒక హద్దు ఉంటుంది. హద్దు మీరి ఆయన ప్రేమను కాలదన్నితే మనుషుల మధ్యలో మనం ఉండవండి. ఇక ఈ భూమి మీద మన జీవితం అయిపోతుంది. మనుషులు, మన కళ్ళ ముందు ఉన్న మనుషులు ఎవరికి మనకు కనబడని రోజులు మనకు వస్తాయి. ఈ జీవితం అంతమైపోతుంది. ఎంత బాగా చెప్తాడు తెలుసట ఆయన ప్రేమ. మళ్ళీ చదువుతాను చూడండి, 17వ వచనం. మనుషుడు ఏ పాటివాడు, అతనిని గణపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలపనేలా, ప్రతి పగలు నీవు అతనిని దర్శింపనేలా, ప్రతి క్షణము నీవు అతనిని శోధింపనేలా. పగలనుకునేరా, వెంటనే ఏమని రాశాడు కింద? ప్రతి క్షణము నీవు అతనిని శోధింపనేలా. ప్రతి క్షణం. ఈ క్షణం ఏం చేస్తున్నావు? ఈ క్షణం ఏం ఆలోచిస్తున్నావు? ఈ క్షణం ఏ పనిలో ఉన్నావు? క్షణం పట్టుకోవాలి దాన్ని. క్షణం అన్నాడు కదా, అది ఎందుకన్నాడో చెప్తానండి నేను, మీకు అర్థమవుతుంది ఇది ఇలాగా. అసలు ప్రతి క్షణం ఎందుకు శోధిస్తున్నాడు? క్షణాన్ని కూడా నేను ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నాడు దేవుడు అంటే, నీ కోసం ఎదురు చూసిన కాలం ఎక్కువ. ఎప్పటి నుంచి ఎదురు చూశాడు చెప్పండి మన కోసం? జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఎదురు చూస్తే, నువ్వు పుట్టింది 1980లో, మనకు శుభం కార్డు అడిపోయింది ఖచ్చితంగా ఈ 2000లోనే, అంతే కదండి. ఈ 2000లోనే పడిపోద్ది కార్డు ఎక్కడో. అది 25లో పడవచ్చు, 30లో పడవచ్చు, 40లో పడవచ్చు, ఖచ్చితంగా మనకు కార్డు అడిపోద్ది ఎప్పుడో. కార్డు అంటే ఫోటోకి దండ. 80లో పుట్టి నువ్వు 2000లో కనబడకుండా పోతున్నావు. నువ్వు మహా అంటే ఒక 60 ఉంటావు, 50 ఉంటావు, 40 ఉంటావు. ఇప్పుడు ఆరోగ్య పరిస్థితులు అస్సలు బాగోలేదు. 60 కూడా చెప్పడానికి అసలు నోట్లోంచి మాట్లాడట్లేదు. ఇప్పుడు 60 ఉంటామండి. నాకు బీపీ లేదని వాళ్ళు చేయొద్దండి, బీపీ షుగర్లు ఏమి లేవని వాళ్ళు చేయొద్దండి. కరెక్ట్గా 30-40 దాటిన తర్వాత రోజు ట్యాబ్లెట్లే. ఆ ట్యాబ్లెట్లు ఏమైనా బాగు చేస్తాయంటే బీపీని బాగు చేస్తాయి, కిడ్నీలు పాడు చేస్తాయి. ఈరోజు జరుగుతున్న వైద్యం, షుగర్ పేషెంట్లకి కిడ్నీలు ఎందుకు పోతున్నాయంటే వాళ్ళు వేసిన మెడిసిన్ వల్ల షుగర్ తగ్గింది, కానీ కిడ్నీలు పోతున్నాయి. బ్రతుకుతాం హ్యాపీగా ఒక 80 ఏళ్ళు 90 ఏళ్ళు అన్న గ్యారంటీ ఏమి లేదండి. 3 నెలల ముచ్చట జీవితం ఇది. 30 ఏళ్ళకే ఒకప్పుడు జుట్టు తెల్లబట్టం అంటే ఎప్పుడుకి తెల్లబడేది చెప్పండి? జుట్టు ఎప్పుడుకి తెల్లబడేది? 40 ఏళ్ళు దాటితేనండి, 45-50కి వస్తేనే కానీ చిన్నగా ఎక్కడో మెరుపు వచ్చేది కదండి, తెలుపు. ఇప్పుడా బాల మెరుపుని కవర్ చేస్తున్నారు, కానీ యవ్వనంలోనే అందరికీ మెరిసిపోయినాయి.
అయిపోయింది. లోపల సత్తు ఏమి లేదండి. ఉండడానికి ఉన్నాయి బాడీలు అలాగా, లోపల ఏమీ లేదు. అన్ని బోరుకొచ్చిన బండ్లే, అన్ని బోరుకొచ్చాయి. ఏ బండి పోగలేదండి, అన్ని పొగే వెనకాల నుంచి. రోగాలు, ఎక్కువ కాలం ఉండే జీవితం కాదండి ఇది. దేవుడికి తెలిసి ఈ సంగతి వీడు ఉండడు ఎక్కువ కాలం అని. ఎక్కువ కాలం ఉండడని మనిషి దేవుడికి తెలిసి ఉండే ఈ కొద్ది కాలాన్ని విడిచిపెట్టలేక ప్రతిరోజు వస్తున్నాడట. ఎలాగున్నావు కొడుక, ఎలాగున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, నా గురించి ఏమైనా ఆలోచిస్తావా, నా గురించి ఏమైనా చేస్తావా, నీ కాలం అయిపోతుందిరా, నువ్వు ఉండవిక. విడిచిపెట్టలేకండి దేవుడు ప్రతి క్షణము కూడా ఏం చేస్తున్నాడట, శోధిస్తున్నాడు. ఇది ఎలాగుంటుంది మీకు చెప్తాను, అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత వెనకాల పడుతున్నాడు మనిషి వెనకాల, ప్రతి పగలు ప్రతి క్షణం మనిషి వెనకాల దేవుడు ఎందుకు పడుతున్నాడు అంటే ఒక కారణం ఉందండి. మీకు మాట చెప్తాను. డాడీ ప్రసంగం విన్నారా ఈరోజు అందరూ? దుబాయ్ కథ ఒకటి చెప్పాడు. సంఘంలోంచి ఎవడో దుబాయ్ వెళ్ళిపోయాడట, పక్కన ఎక్కడికి అమ్మేశారట. అమ్మేసినోడు ఆ ఎడారిలో పడి ఏడుతున్నాడట, బాబోయ్ నాకు ఇండియాకి పంపండి, బాబోయ్ నాకు ఇండియాకి పంపండి, బాబోయ్ నాకు ఇండియాకి పంపండి అని ఏడుతుంటే చాలా ప్రయత్నాలు చేసి ఇండియాకి రప్పించారట. రప్పించిన మొదటి రోజు కాలు మీద పడి ఏం చెప్పాడట, దేవా ఇక నుంచి ఏమండి తండ్రి గారు ఇక నేయించనండి, దేవుడు పనే చేస్తానండి అన్నాడట. అన్న తర్వాత కనపడలేదట, 6 సంవత్సరాలు అయిందట. ఆయన చెప్పడం కూడా ఎలా చెప్పాడు చూడండి, చచ్చిపోయిన నవ్వలేక నేను. దుబాయ్ నుంచి తీసుకొచ్చే వరకు దేవా 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 తండ్రి గారు అన్నాడు, తర్వాత కనపడ్డా? కనపడలేదంటే. మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. అతను దుబాయ్ వెళ్ళిపోయి ఒక 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు కనపడలేదు కదా. అతన్ని కన్న తల్లి ఉంటదా? ఉంటది. ఆ తల్లి ఆ కొడుకు కోసం ఎలా ఎదురు చూస్తుంది నాకు చెప్పండి. 15 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు దుబాయ్ నుంచో ఖత్తర్ నుంచో కొడుకు అనేసరికి తల్లి ఎలాగుంటుంది? భార్యను అలా పక్కనెట్టండి, తల్లి ఎలాగో ఆలోచిస్తుంది నాకు చెప్పండి. వస్తున్నాడట నా కొడుకు, వస్తున్నాడట. ఇక 15 సంవత్సరాలు అయిపోయింది, అక్కడ అష్ట కష్టాలు పడ్డాడట. వచ్చేస్తున్నాడు నా కొడుకు అని ఎదురు చూస్తుందని తల్లి. వచ్చాడు, రావంగానే చూసుకుంటుంది, ఇలా చేతులు పట్టుకుంటుంది, బుగ్గలు పట్టుకుంటుంది, ఎర కొడుకు బాగున్నావు అంటది, ఇలా పట్టేసుకుంటుంది, ఏడుస్తుంది. ఎవరిని? కొడుకుని. కారణం ఏంటి? చాలా సంవత్సరాలు తల్లికి బిడ్డ ఏమయ్యాడు? దూరం అయిపోయాడు. అలా పట్టుకున్న తర్వాత అలా చేస్తున్న తర్వాత బిడ్డ ఒక వార్త చెప్పాడు, అమ్మా నాకు సెలవులు ఎక్కువ రోజులు ఇవ్వలేదమ్మా, నేను రేపు వెళ్ళిపోతాను అన్నాడు అనుకోండి. ఎక్కడికి? మళ్ళా దుబాయ్ ఖత్తర్కి నేను రేపు వెళ్ళిపోతాను అన్నాడు. ఒక్కరోజే ఉంటాను నీ దగ్గర అన్నాడు. ఒక్కరోజే నీ దగ్గర ఉంటాను అన్నప్పుడు తల్లి ఎలా చూస్తుందా? ఒక్కరోజు వాడిని చెప్పాలి, విడిచిపెడుతుందా? ఎక్కడికి వెళ్ళనిస్తుందా? ఈ ఒక్కరోజులోను అమ్మ ఒక్కరోజే కదా నేను ఉంటాను, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వస్తానమ్మా అంటే ఊరుకుంటుందా? నోరు మీరా. వచ్చిందే 15 సంవత్సరాలకి, ఉండేది ఒక పూట, మళ్ళీ మధ్యలో ఫ్రెండ్సా? కుదరదు. నువ్వు నా దగ్గరే ఉండాలి, నేను వండినవన్నీ తినాలి, నువ్వు నాతో మాట్లాడాలి, నువ్వు నాతో కబుర్లాడాలి, నా కళ్ళ ముందే ఉండాలి. విడిచిపెడుతుందండి అమ్మ? ఇది మీకు అర్థమైతే దేవుడు మన కోసం నిరీక్షించింది, ఎదురు చూసిందేమో సృష్టికి ముందు నుంచి. మనం సృష్టిలో ఉండేది ఎంతకాలం చెప్పండి? 1000 సంవత్సరాలు ఉంటావా? పట్టుమని 60-70 ఏళ్ళు ఈ చిన్న జీవితం అలా మెరిసి అలాగ అయిపోతుంటే విడిచిపెట్టుకుని ఉండలేకండి కన్నతండ్రి ప్రతి పగలు దర్శిస్తున్నాడట. ప్రతి క్షణము అతను ఏం చేస్తున్నాడట? శోధిస్తున్నాడు. ఏం చేస్తున్నావు కొడుకు నా కోసం? ఏం ఆలోచిస్తున్నావు? నీ జన్మ ఎప్పటి గురించి ఆలోచిస్తే వచ్చిన జన్మరా, నా కోసం ఏం ఆలోచిస్తున్నావు? నా గురించి ఏం ఆలోచిస్తున్నావు? కింద ఒక మాట ఉంటుంది చూడండి, ప్రతి పగలు నీవు అతనిని దర్శింపనేలా, ప్రతి క్షణము నీవు అతనిని శోధింపనేలా, ఎంతకాలము నీవు నన్ను చూడుట మానకుందువు. ఎంతకాలం నన్ను చూడకుండా ఎంతకాలం చూస్తావు నన్ను? ఇలాగా ఎంతకాలం చూస్తావు తండ్రి? నన్ను చూడటం మానేవా అంటున్నాడు భక్తుడు. పదం చూడండి ఎలా రాశాడో, ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు, నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా. గుటకంటే చివరి గుటక, ఇంక తర్వాత గుటకలు ఉండవు. గుటకంటే ఏంటి చెప్పండి? చివరొక్కసారి మింగుతారు కదా, అది ఉమ్మి మింగారా, నీళ్లు మింగారా, ఆ టైంలో ఎవడైనా పుణ్యాత్ముడు ఏమైనా డ్రింక్ వేస్తే డ్రింక్ మింగారా, చివరి గుటకది. ఇంకా గుటకలు ఉండవండి. ఆ గుటక తర్వాత గుటకేయడానికి లోపల ఆత్మ కూడా ఉండదు. ప్రాణం పోయేంత వరకు కూడా చివరి గుటక వేసేంత వరకు కూడా మనిషిని దేవుడు విడిచిపెట్టకుండా వెనకొస్తాడట. అంటే ఇప్పుడు చెప్పండి, మన వెనక ఎప్పటి వరకు పడతాడు దేవుడు?
నీవు భూమి మీద బ్రతుకున్నంత కాలమే, నువ్వు చక్కగా ఆనందంగా భూమి మీద సంతోషంగా నీ దేహంతో ఉన్నంత కాలమే నీ వెనకొస్తాడు. మారు, నా కొరకు బ్రతుకు, నేను ఉన్నానని గుర్తించు, ఆ జీవితం నాదని ఆలోచించు, నా కొరకు బ్రతుకు, నన్ను మహిమపరచు. ఎందుకు తండ్రి మా కొరకు ఎంతలా ఎదురు చూశారంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసండి? అక్కడికి వచ్చేయండి, మొదట మనం ప్రారంభమైన భాగానికి రండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక ఎందుకు ఎదురు చూశాడు దేవుడు మన కోసం? ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము, ఇక్కడ వరకు ఆలోచించాం. దేవుడు మనల్ని ముందుగానే నిరీక్షించాడు, ఎదురు చూస్తున్నాడు. దేనికి? ఇప్పుడు చెప్తాడు, తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని. ఇంతకీ ఎందుకు ఎదురు చూశాడట మన కోసం? తన మహిమ, పరలోకంలో ఉన్న కన్న తండ్రికి నువ్వు మహిమ తీసుకుని రావాలి, ఆయనకు నువ్వు కీర్తి తీసుకుని రావాలి. కీర్తి గడించాలి దేవుని పేరట మనిషి. ఈ కుర్రోడు దేవుళ్ళో ఉన్నాడండి, భలేగా ఉన్నాడండి, దేవుడు భలే మార్చాడండి, ఆ కుటుంబం చాలా బాగుంటుందండి దేవుళ్ళు, దేవుడు నమ్ముకున్నారటండి. మన బ్రతుకును బట్టి, మన బాటను బట్టి, మన బిహేవియర్ని బట్టి పరలోకంలో ఉన్న కన్న తండ్రికి ఘనత, కీర్తి తీసుకుని రావాలి. అందుకు పుట్టాడు మనిషి. కానీ ఈరోజు మనిషి చేస్తున్న చేష్టలు ఎలా ఉంటాయంటే, దేవుడే చెప్పాడు బైబిల్లో, మిమ్మును బట్టే కదా అన్ని జనుల మధ్య నా నామము దూషింపబడుతుంది. దేవుడికి కీర్తి తీసుకుని రావాల్సి వచ్చిన వాడు, కీర్తి కోసం పుట్టిన వాడు, దేవుడికి కీర్తి తెస్తాడు అని ఎదురు చూసిన వాడు మనిషి చివరికి దేవుడికి ఏం తెచ్చాడు అంటే దూషణట. దేవుడిని దూషించేటట్టుగా బ్రతుకుతున్నాడట. చూడండి ఎలా ఉన్నది, ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనుషుల బిహేవియర్ ఎలా ఉంచండి భూమి మీద. ఎలాంటి జీవితం, ఎలా ఉండాలని కోరుకున్న జీవితం, ఈరోజు ఎలా ఉన్న జీవితం. కిందకు ఒక మాట చెప్తాడు, దేవుడు తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించుకున్నాడు. చూసారా, పదే ఇదే చెప్తున్నాను ఇందాక నుంచి మీకు మాట. మనలను ముందుగా నిర్ణయించుకున్నాడు. సృష్టికి ముందే నువ్వు పుట్టేశావు. సూర్యుడు పుట్టక మునిపే నువ్వు పుట్టావు, చంద్రుడు పుట్టక మునిపే నువ్వు పుట్టావు, ఈ సృష్టిలో ఏమీ లేక మునిపే నువ్వు పుట్టావు. మనలను ముందుగా తనలో పుట్టించుకొని ఈ లోకానికి మనల్ని నడిపించాడు, రప్పించాడు. అంత గొప్పోడండి దేవుడు. ఈ జన్మ పట్ల దేవుడికున్న ప్రణాళిక ఎప్పటిదండి. నిరీక్షణ పుత్రులు కావాలని దేవుడు కోరుకొని కొన్ని కోట్ల సంవత్సరాలు ఎదురు చూస్తే వచ్చిన జీవితాలు ఇవి. ఈ మాటలు మీకు అర్థమైతేనండి సామాన్యంగా చాలా భయం వేస్తుంది ఈ జీవితం పట్ల. ఎలాగొన్నా నేను దేవుళ్ళో, ఎక్కడి వరకు ఈ జీవితం దేవుడికి న్యాయం చేయగలుగుతుంది, ఎంతవరకు నా జీవితాన్ని బట్టి దేవుడికి కీర్తి వస్తుంది, మహిమ వస్తుంది, ఎక్కడి వరకు ఆయన సంకల్పం నా జీవితంలో ఇప్పటి వరకు నెరవేరింది, మిగిలిన కాలం ఎంత, నా జీవితంలో మిగిలిపోయిన కాలం ఎంత, ఇప్పటి వరకు వృధా చేసేసిన కాలం ఎంత. ఒక మోషేలో ఆలోచిస్తాడు మనిషి మాట్లాడదామైతే. 80 ఏళ్లకు దేవుడు అర్థమయ్యి 80 ఏళ్లకు దేవుడు నిన్ను పుట్టించాడు నా పని కోసం అని చెప్పగానే ఏమండి ఒక్క నిమిషం వెనక ముందు ఆలోచించలేదండి. 80వ ఏట సత్యం అర్థం అవ్వగానే, నువ్వు దేవుడి కోసం పుట్టావని అర్థం అవ్వగానే మిగతా 40 సంవత్సరాలు చూడండి వెనుదిరగ చూడలేదండి. మళ్ళీ లోకంలోకి కానీ ఏమండి ఉద్యోగం అనలేదు, సంపాదన అనలేదు, ఆస్తి అనలేదు, సిరి అనలేదు. అప్పటి వరకు చేసుకున్న భార్యనే సేవ నిమిత్తం ఎక్కడో మామ దగ్గర విడిచిపెట్టేశాడు. ఇక మిగిలిన 40 సంవత్సరాలు కూడా చాలా జాగ్రత్తగా దేవుడి కోసం బ్రతకడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఈ మధ్యలో వచ్చి తల్లి అంటుంది, నువ్వు రాజు అవ్వరా, ఐగుప్తు ధనం ఇస్తానరా, అధికారం ఇస్తానరా, సింహాసనం ఇస్తానంటే ఎప్పటికే నా జీవితం నాశనం అయిపోయింది. 80 ఏళ్ళు నీ రాజ్యము వద్దు, నీ అధికారము వద్దు, నీ డబ్బు వద్దు, మిగిలిన నా చిన్ని జీవితకాలం అయినా దేవుడి కోసం ఖర్చు పెట్టనివ్వండి ప్లీజ్, నన్ను ఈ లోక సంబంధమైన వాటిలో ఇరికించకండి అన్నట్టు. అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే నా ప్రజలతో నేను ఏమనిపిస్తానో తెలుసా, శ్రమలు అనుభవిస్తాను అన్నాడు. కోరుండి కష్టాల్లోనికి వెళ్ళాడు. అధికారం డబ్బు కళ్ళ ముందున్న కారణం జీవితం దేవుడిది అన్నది అర్థమైంది. నా ఇష్టానుసారం నేను ఖర్చు పెట్టకూడదన్న సంగతి అర్థమైపోయింది ఆయనకి. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఎన్ని ప్రసంగాలు వింటున్నావు, ఎన్నిసార్లు ఈ వచనాలు చదువుకుంటున్నావు. జీవితం దేవుడు ఎదురు చూస్తే వచ్చిన జీవితం అని ఎన్నిసార్లు దేవుడు మన జీవితాన్ని హెచ్చరించాడు. మనం ఎక్కడ ఉంటున్నాం? సోమవారం నుంచి శనివారం వరకు ఏమి ఆలోచిస్తున్నాం, ఏమి చేస్తున్నాం? దేవుడు మన పట్ల కన్న కలలు ప్రతి పగలు వచ్చి మనల్ని దర్శించుకుని వెళ్ళిపోతున్నప్పుడు నీలో ఏం డేటా తీసుకుని వెళ్తున్నాడు ఆయన? ఏమైనా పగలు రాత్రి పడుకునేటప్పుడు కానీ తెల్లవారు లేవగా కానీ నేను ఏమైనా దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడి కోసం ఏదో చెయ్యాలని ఆలోచిస్తూ పడుకుంటే ఆయన దర్శించినప్పుడు చాలా ఆనందంగా కనపడతావు ఆయనకి. అలా కాకుండా
తెల్లవారు లేస్తే అది చేస్తాను ఇది చేస్తానని ఎప్పుడు లోక సంబంధమైనవే హృదయం నిండా నింపుకుని ఉన్నాం అనుకోండి, ఆయన వచ్చి చూసేది నీ హృదయాన్నే. తెల్లవారు వచ్చి దర్శిస్తాడంటే ఎందుకు వస్తాడంటే వీడు హృదయంలో ఏం నింపుకున్నాడు, ఎవడి మీద పగ పెట్టుకుంటున్నాడా, ఎవడి మీద కక్ష పెంచుకున్నాడా, లోక సంబంధమైన ఆశలు ఏమైనా ఎవడి హృదయం నిండా బాగా నింపేసుకుంటున్నాడా, ఎలాగున్నాడు కొడుకు అని స్కాన్ చేసుకోవడానికి వస్తున్నాడు అంతే. ప్రతి పగలు వచ్చేది అందుకే, డేటా తీసుకుని వెళ్ళిపోతాడు. మీకు సంగతి తెలీదు. బైబిల్లో రాయబడిన ప్రతి మాట నుండి చాలా భయాన్ని కలిగించే మాట. మీరు కీర్తన గ్రంథంలో చదువుకుంటారు, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నయు నీ గ్రంథములో లిఖితం అన్నడా. ప్రతి దినాన్ని రాసుకుని ఇచ్చాను నీ ఆయుష్కాలాన్ని అన్నాడా. ఆ ఆయుష్కాలంలో నువ్వేం చేస్తున్నావో రికార్డు తీసుకోవడానికే ప్రతి పగలు నీ దగ్గరికి వస్తున్నాడు. ఈరోజు సభకి వెళ్ళాలి అని రాశాను, నువ్వు సభకి వెళ్తున్నావా, ఎక్కడైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నావా? యోనా జీవితం, వెళ్ళు నినేవే కన్నాడు, తర్షీషుకి పారిపోతున్నాడు. ఆ రోజు రికార్డ్ అయింది. నినేవే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకి పారిపోతున్నావు, రికార్డెడ్. ఆ దినం వృధా అయింది నీ జీవితంలో యోనా. ఇలా భూమి మీద మనుషులు అనుభవిస్తున్న ప్రతి దినాన్ని కూడా దేవుడు రాసుకుంటున్నాడు. మర్చిపోవద్దు. మనం ఈరోజు దేవుడి సన్నిధిలో కూర్చున్నారు, మీరు చక్కగా రాసుకున్నాడు. రేపు ఏం చేస్తున్నారు, ఎల్లుండి ఎక్కడుంటారు, అవతల ఎల్లుండి ఎక్కడుంటారు, ప్రతి దినము దేవుడు రాసుకుంటున్నాడు. కారణం, కొద్ది ఆయుష్కాలం నీకు ఇచ్చింది, కొద్ది దినాలు ఆయన మహిమ కోసం, ఆయన కీర్తి కోసం, ఆయన నిలబెట్టడం కోసం ఇవ్వబడిన దినాలు ఇవి. కానీ మనిషి ఎలా మారాడు తెలుసండి? ఒక మాట చూపిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, ఇంత ఎదురు చూపుల్లోంచి వచ్చిన మనిషి ఏం చేస్తున్నాడో ఒక మాట చూపిస్తున్నాడు చూడండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపుత్రుడగు పాప పురుషుడు బయలుపరచబడితేనే కానీ ఆ దినము రాదు. ఇక్కడ అపవాది గురించి మరొక పదాన్ని ప్రయోగించాడు చూడండి. అపవాదిని గురించి చెబుతూ అంటున్నాడు, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు అనం. చూసారా? నాశన పాత్రుడగు పాప పురుషుడు. అక్కడ పుట్టినోట్లో ఒకటి ఉంటుంది, పుట్టినోట్లో ఒకటి ఉంటుంది. ఆ నాశన పాత్రుడు అన్న దగ్గర పుట్టినోట్లో ఒకటి నుండి కింద చూడండి ఏమనుంది, నాశనపుత్రుడగు అనంది చూడండి. నాశనపుత్రుడు ఎవరు? ఎంతకే నాశనపుత్రుడు? నాశనం చేసేది ఎవరు? అపవాది. నిరీక్షణ పుత్రుడుగా లోకానికి వచ్చాడు. దేవుడు ఎదురు చూపుల్లో నుంచి లోకానికి వచ్చాడు మనిషి. వీడు పట్టేశాడండి. వీడు పట్టేశాడు. ఎందుకు డాడీ ప్రసంగంలో మీరు విన్నారో లేదో, చిప్పు అలాన్ మస్క్ ఒక చిప్ పెట్టినట్టుగా అపవాది ఈ భూమి మీద ఉన్న మనుషుల బుర్రల్లో చిప్పు పెట్టింది. దేవుడి కోసం బ్రతకవలసిన వాడిని, దేవుడికి కీర్తి తీసుకొని రావలసిన వాడిని తన కొరకో ఈ లోకం కొరకో బ్రతికేవాడిగా నాశన పుత్రుడు తన పిల్లలుగా మార్చుకుని నిరీక్షణ పుత్రుల్ని కాస్త నాశన పుత్రులుగా మార్చాడు. నాశనానికి వెళ్ళిపోయేటట్టుగా దేవుడిని సంతోష పెట్టకుండా, దేవుడిని ఆనంద పెట్టకుండా, దేవుడి కొరకు ఏమి చెయ్యని వాడిగా, తన కొరకే తాను బ్రతికేవాడిగా, ఈ లోకం కొరకు బ్రతికేవాడిగా, పోనీ అలా బ్రతికితే పర్వాలేదు, దేవుడి కొరకు బ్రతుకుతున్న వాళ్ళని సహితం పాడు చేసేవారిగా, నాశనం చేసేవారిగా మనిషి మారిపోయాడండి ఈరోజు. పిల్లరా, దేవుడు ఎంత బాధపడుతున్నాడో ఒక వచనం చూపిస్తాను కీర్తన గ్రంథంలో. దావీదు ఒకనాడు, ఈ నాశనకరమైన పనులు చేస్తున్నారు భూమి మీద ఉన్న మనుషులు, దేవుని పిల్లలు, దేవుడి కొరకు బ్రతకవలసిన వారు ఈ నాశన పుత్రుడు మాయలో పడి నాశనకరమైన కార్యక్రమాలు చేస్తున్నారని బాధపడుతూ ఒక లిస్ట్ చెప్తాడండి. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు. చూసారా ఎవరి మీద తిరగబడ్డారట? దేవుడికి కీర్తి తీసుకుని రావాల్సి వచ్చిన వారు, దేవుడి కొరకు పుట్టినవాడట, దేవుడి మీద తిరగబడ్డాడట. మనిషి దేవుడి మీద తిరగబడతాడా? ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఇక్కడ కూర్చొని మనం ఎప్పుడైనా తిరగబడతామా? అమ్మమ్మ నేను అస్సలు అలాంటి పనులు ఏమీ చేయనంటారు. మీ హృదయం మీకు అదే చెప్తుంది కదా. నేను దేవుడి మీద ఎప్పుడు తిరగబడలేదంటే అంటారా? మనం తిరగబడతామండి. ఎలాగో తెలుసా? మన క్రియలతో తిరగబడతాం. ఉదాహరణ, ఇప్పుడు అనౌన్స్మెంట్లు వస్తాయి, చివరిలో ప్రకటనలు వస్తాయి. రేపు బుధవారం క్లాస్ ఉంది రండి, ఎల్లుండి ఎక్కడో సువార్త ఉంది రండి, ప్రకటన వచ్చింది, మీరు విన్నారు.
మీరు ప్రకటన వచ్చింది, అక్కడ పని ఉందని తెలుసు, సువార్త జరుగుతుందని తెలుసు, కానీ మీ ఇంట్లో మీరు కూర్చొని మీరు టీవీ చూస్తున్నారంటే ఎవరి మీద తిరగబడ్డారు చెప్పండి? నా పనుంది రా అని దేవుడు పిలుస్తున్నా పట్టించుకోకుండా నీ ఇష్టానుసారం నువ్వు బ్రతకటం అంటే దేవుడి మీద తిరగబట్టం కదా? ఇది తిరుగుబాటు కాదా? సౌలు మీకు తెలుసు, మొట్టమొదటి రాజు. వాడికి దేవుడు అమాలేకీయులు అందరినీ చంపేసిరా అని చెప్పాడు. చంపేసిరా అని దేవుడు చెప్తే ఏమంటే చంపవలసిన వాడు అందులోంచి కొన్ని పట్టుకుని వచ్చాడు. కొన్ని పట్టుకుని రాగానే దేవుడు అంటున్నాడు, నువ్వు నా మీద తిరగబడ్డావు. నేనెప్పుడు ప్రభా నీ మీద తిరగబడ్డానంటే, నా మాట నువ్వు పాటించకపోవటమే నువ్వు నా మీద తిరుగుబాటు చేయటం అనేసాడు. అంతే. భూమి మీద ఉన్న మనుషులు ఎంతమంది వాక్యానికి లోబడతారు? లోబడని ప్రతి వాడు దేవుడి మీద ఏం చేస్తున్నాడు తెలుసా? తిరుగుబాటు. వాక్యానికి లోబడలేదా, అది దేవుని మీద తిరుగుబాటే. మళ్ళీ చెప్తున్నాడు, మనుషుల మీద కాదు, అది దేవుని మీద తిరుగుబాటు. అది చెప్తున్నాడు 10వ వచనంలో. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ తమ ఆలోచనల్లో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించి వారందరూ కూడా సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఇదిగో నీవు వాళ్ళని మీద తిరగబడుతున్నారు, వాళ్ళని మీద తిరగబడుతున్నారు, వారు అపరాధులుగా చెయ్యి, వారిని అపరాధులుగా చెయ్యి. చూసారండి అలాంటి మాటలు దేవుని పిల్లలారా? కనుక దయచేసి దేవుడు మన కోసం నిరీక్షించాడు, ఎదురు చూశాడు మన రాక కోసం. ఆయనకు మహిమ తెస్తామని, కీర్తి తెస్తామని. అంతే తప్ప మనం అపవాది పిల్లలుగా మారి దేవుడి వాక్యానికి లోబడని వారంగా, దేవుడి మాటను పట్టించుకునే వారంగా, ధిక్కరించే వారంగా మన ఇష్టానుసారం మనం బ్రతికమా? దేవుడి వాక్యాన్ని మన జీవితంలో తృణీకరిస్తున్నామా? దేవుడి మీద తిరుగుబాటు చేసిన వాళ్ళం అవుతాం. మన కొరకు ఎదురు చూసిన తండ్రి ఇలాంటి స్వభావం కలిగిన వారి విషయంలో తట్టుకోలేడు, బాధపడతాడు. కనుక మీరు ఇప్పుడు కూడా ఒకటే గుర్తుంచుకోండి. మళ్ళా చెప్తున్నాడు పదే పదే, ఈ జన్మలో మీరు ఖర్చు పెడుతున్న ప్రతి రోజు, ఈ జన్మలో మీరు ఖర్చు పెడుతున్న ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతి గంట, ప్రతి క్షణం దేవుడు కళ్ళ ముందు ఆయన ఎదురు చూస్తున్నప్పుడే ఆయనకు కాకుండా మీకోసం ఖర్చు పెట్టేస్తున్నారు. ఇది మాత్రం మర్చిపోకండి. మళ్ళీ చెప్తాను, ఇది గుర్తుపెట్టుకొని అర్థమయ్యే వరకు. దేవుడు చూస్తున్నప్పుడే ఆ కాలాన్ని మీరు వృధాగా ఆయనకు కాక మీకోసం ఖర్చు పెట్టేస్తున్నారు. ఓ మాట చూస్తారా? కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయానికి రండి. 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. 11:4 చూడండి. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. చూసారా పదం? ఎలా చూస్తున్నాడట? ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. మనం తప్పు చేస్తున్నప్పుడు, మనం పాపం చేస్తున్నప్పుడు కూడా ఆయన కన్ను మనల్నే చూస్తుందా? చూస్తుంది. ఆయనకి దూరంగా ఆయన పాపం నువ్వు చేస్తున్నప్పుడు ఆ కన్ను నిన్నే చూస్తుందా? చూస్తుంది. ప్రతి పగలు నిన్ను దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఆయన కన్ను చూసి నువ్వు పాపాలన్నీ నీ హృదయంలో నింపుకుని ఆ రాత్రి అలా మంచం మీద పడుకుంటే వచ్చి ఆ పాపపు కార్యక్రమాల చిట్టా అంతా తీసుకుని వెళ్ళిపోతాడు ఆయన. ఇప్పటికి మారతావు, ఎప్పటికి మారతావు, ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటావు, ఎప్పుడు పవిత్రంగా ఉంటావు, ఎప్పుడు ఆ జీవితాన్ని నాకు ఇస్తావు? ప్రతి పగలు కల్లారా దినమంతా చూస్తున్నాడు, ఒక్కసారి వచ్చి దర్శించుకుని వెళ్ళిపోతున్నాడండి. దేవుడు అంటేనండి ఎవరికి అర్థం అవ్వలేదండి. దేవుడు అనగానే ఏదో మనకేదో కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే కష్టాలు తీర్చేవాడు, దేవుడు అనగానే మనకు ఏదైనా ఆపద వస్తే మొక్కుకునేవాడు, ఇలా నేర్పించారు మనకు దేవుడి గురించి. నో, ప్రతి క్షణం కళ్ళు ఆర్పకుండా నిన్నే చూసేవాడు దేవుడు. నీ జీవితాన్నంతా పక్కగా ప్రూఫ్లతో సహా మరణ దినానికి సిద్ధం చేసేవాడు దేవుడు. మీరు యేసుక్రీస్తుల వారు చూడండి, సమరయ స్త్రీ దగ్గరికి వచ్చాడు, మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడుతున్నప్పుడు ఆవిడ జీవితం అంతా ఆమెకు చెప్పేశాడా? నీకు 5 భర్తలు ఉన్నారు అన్నాడు. అంతే. షాక్ అయిపోయింది ఆవిడ. మీకెలా తెలుసు ప్రభువా? పక్కోళ్ళు కూడా తెలియకుండా మెయింటైన్ చేశాను ఈ సంబంధాలన్నీ. అంతే కదండి. మన పాపాలు పక్కోళ్ళకి తెలుస్తాయా? అబ్బో, అసలు ఇంట్లో ఉన్నవాడు కూడా పట్టుకోలేడు మన పాపాన్ని. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తెలియదు మనం ఎంత ఘోర పాపులు, మనం అంత బాగా మెయింటైన్ చేస్తాం. మన ప్రొఫైల్ అంత బాగుంటుంది మనది. మనుషులకు తెలియదేమో,
డేటా మొత్తం ఎవరి దగ్గర ఉంటుంది తెలుసా? దేవుని దగ్గర. ఆయన కన్నులారా, ఆయన కన్నులారా, కన్నులారా, ఆ పదం అందుకే రాశాడు అక్కడ. ఎప్పుడైనా మిస్ అయిపోతాను అనుకుంటున్నావేమో, నో, నా కంట్లో నుంచి నువ్వు బయటికి జరగలేవు, నా కళ్ళల్లో నుంచి, నా దృష్టిలో నుంచి నువ్వు బయటికి వెళ్ళలేవు. నువ్వు ప్రతి క్షణం నీ మనసు తెలుసు నాకు. దేవుని పిల్లరా, ఇంత గొప్పగా దేవుడు మనుషులు చూస్తున్నప్పుడు, ప్రేమిస్తున్నప్పుడు ఎలాంటి కార్యాలలో మనం ఉంటున్నాం, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం, మన బ్రతుకు ఏమైనా దేవుడికి నచ్చుతుందా, మన బ్రతుకులో దేవుడికి నచ్చే కార్యక్రమాలే ఉంటున్నాయా, దేవుడిని ఆనందపెట్టేవే ఉంటున్నాయా, దేవుడికి సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమాలే ఉంటున్నాయా? ప్రతి క్షణం మీ జీవితం జాగ్రత్త. మళ్ళా చెప్తున్నాను, దేవుడు చూస్తున్నప్పుడే, దేవుడి కళ్ళ ముందే నీ క్షణం వేస్ట్ అవుతుంది, దేవుడి కళ్ళ ముందే నీ గంట వేస్ట్ అవుతుంది, దేవుడి కళ్ళ ముందే నీ దినాలు వేస్ట్ అవుతున్నాయి, దేవుడి కళ్ళ ముందే ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు వృధాగా ఖర్చు పెట్టేశావు. ఇప్పటికైనా ఈ మనసును లోతుగా దేవుడు వాక్యానికి స్థానం ఇచ్చి కాస్త మనసును మార్చండి. కఠినమైపోయిన ఆ మనసును తిప్పుతానండి దేవుడి వైపుకి. చాలుకి జీవితం చాలు, ఇప్పటి వరకు మనం అనుభవించిన, మనం చేసినవి చాలండి. దేవుడు ప్రేమమయుడు, ఏ క్షణాలను నువ్వు మారినా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉండేవాడు. మన రాక కోసం, మన మార్పు కోసం, మనం ఆయన కోసం బ్రతుకుతుంటే చూడాలని ఆశపడేవాడు దేవుడు. కనుక దేవుడు ఆశలకు మీ జీవితంలో స్థానం ఇవ్వండి. నిరీక్షించాడు. ఈ జన్మ మామూలుది కాదు. మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ మనిషిని చూసినా నాకు ఒకటి ఇదే గుర్తొచ్చేస్తుందండి. ఏ మనిషిని చూసినా కోపం కానీ, వాళ్ళ మీద నాకు ఎలాంటి ఆలోచనలు ఉండవు. ఎవరి మీద కారణం ఏంటో తెలుసండి, దేవుడు ఎదురు చూస్తే పుట్టాడు. ఇది ఒక్కటే మనసులో ఉండిపోద్దండి. ఎవరిని చూసినా ఇది ఒక్కటే నాకు మనసులో ఉంటుంది, దేవుడు ఎదురు చూస్తే పుట్టాడు. మీరు ఇలా ఆలోచించండి మనుషుల కోసం. మీ కళ్ళ ముందు ఉన్న వాళ్ళని, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మీరు, ఇతను దేవుడు ఎదురు చూస్తే పుట్టాడు, ఈవిడ దేవుడు ఎదురు చూస్తే పుట్టిందంటే వాళ్ళ మీద అమితమైన ప్రేమ కలుగుతుంది. మనం దేవుళ్ళగా ఆలోచిస్తాం, వాళ్ళని దేవుడి కోసం చెప్పాలని, వాళ్ళని దేవుడి దగ్గరికి చేర్చాలి అని. వెళ్ళరా, నిరీక్షణ పుత్రుడు మనమంతా, దేవుడు ఎదురు చూపుల్లో నుంచి వచ్చిన పిల్లలు మనమంతా. కనుక మీ బ్రతుకులు జాగ్రత్త, మీ జీవితాలు జాగ్రత్త.